నిమిషం ఆలస్యం అయితే ప్రాణం పోతుంది. కానీ మన ఆరోగ్య వ్యవస్థలో ఆ ఒక్క నిమిషం కూడా అందుబాటులో లేదు. ఈ రోజుల్లో హార్ట్ అటాక్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు ఇవన్నీ కలిసి గుండెను బలహీనపరుస్తున్నాయి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రులు నిజంగా సిద్ధంగా ఉన్నాయా? భారత్ లో జరిగే హార్ట్ అటాక్ మరణాల్లో దాదాపు 20%, ప్రపంచంలోనే ఎక్కువ వాటా మనదే. సమయానికి సరైన చికిత్స అందితే ఈ మరణాల్లో చాలా వరకు నివారించవచ్చు. హార్ట్ అటాక్ అంటే గుండెకెళ్లే రక్తనాళం బ్లాక్ అవడం. ఆ బ్లాకేజ్ ను వెంటనే తొలగించేది క్యాత్ ల్యాబ్ మాత్రమే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాత్ ల్యాబ్ లేనే లేదు. ఉన్న చోట్ల 24/7 అందుబాటులో ఉండదు. అప్పుడు ప్రజలకు దిక్కు ప్రైవేట్ ఆసుపత్రులు. అక్కడ ఖర్చులు లక్షల్లో ఉంటాయి. చాలా కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతాయి. మరికొందరు డబ్బు లేక చికిత్స పొందలేక ప్రాణాలు కోల్పోతారు. ఇది సహజ మరణం కాదు, ఇది వ్యవస్థ వైఫల్యం వల్ల జరిగే తప్పించుకోవచ్చిన మరణం. రాష్ట్రం సంపన్నమని చెప్పుకుంటున్నాం కానీ ప్రజల ప్రాణాలను కాపాడలేకపోతే ఆ అభివృద్ధి ఎవరి కోసం? ఒక వాస్తవం కూడా ఉంది. తెలంగాణ, ఆంధ్రలో దాదాపు 40%కి పైగా మరణాలు గుండె సంబంధిత వ్యాధుల వల్లే జరుగుతున్నాయి. అయితే ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు మన ఆరోగ్య వ్యవస్థ నిజంగా ప్రాణాలను కాపాడటానికి సిద్ధమా, లేక కేవలం చూస్తూ ఉండటానికేనా?